ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మీరెందుకు వచ్చారా? అది ఫోన్ సిగ్నల్ రావడం లేదని వచ్చానన్నయ్య. నేను వీడు రావడం చూసి వచ్చానన్నయ్య. చల్లగాలికి బయట తిరగొద్దు, జ్వరం వస్తుందని చెప్పానా? అక్క మరి నువ్వెందుకు వచ్చావు? అది నేను చెప్పండి, అడుగుతుంటే మాట్లాడేంటి, ఉందంటారేంటి? చేసిందంతా చేసి ఇప్పుడు నన్ను నిలదీస్తున్నారా? నేనేం చేశానండి? మీరే కదా నన్ను 9ంటికి బయటికి రమ్మని చెప్పారు. నేను మిమ్మల్ని బయటికి రమ్మన్నానా? ఇదిగో సాక్ష్యం. అవో, నేను రాసిన స్లిప్ గౌరీ గారి దగ్గరికి ఎలా వెళ్ళింది? ఈ స్లిప్ నేను విసిరేసాను కదా, ఇది అక్క దగ్గరికి ఎలా వెళ్ళింది? శ్రావణి నాకు రాసిన స్లిప్పు నేను విసిరేయడంతో పొరపాటున గౌరీ గారి దగ్గర పడ్డట్టుంది. కర్మరా స్వామి. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. రాత్రి 9 గంటలకు బయటికి రండి, ఒంటరిగా. అవో గౌరీ గారు, ఈ స్లిప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది నేను రాయలేదు. అవునా? మరి సాయంత్రం నన్ను చూసి హీ హీ అని ఎందుకు నవ్వారు? అయ్యో, అంతా ఓకేనా అని ఇలా ఎందుకు ఊపారు? మీరు భలే ఉన్నారండి. ఏదో ఎదురుగా కనిపించారు కదా, పలకరిద్దామని పలకరించాను, అంతే తప్ప దీనికి నాకు ఎలాంటి సంబంధం లేదండి. మరి మీరు రాయకపోతే ఈ స్లిప్ మా అక్క దగ్గరికి ఎలా వచ్చింది? ఇదిగో దయ్యం పిల్ల, నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, ఈ స్లిప్ కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఈ స్లిప్ ఎవరు రాశారు గాని ఆడి చెయ్యి ఇలా మెలిక తిరిగిపోతుంది. ఇదిగో ఇందుకే బయట చల్లగాలికి తిరగొద్దురా అని చెప్పాను. నా మాట విన్నావా? ఆ రైటింగ్ ఎవరిదో కనిపెడితే తెలిసిపోతుంది. ఎలా కనిపెడతారండి? ఇందులో అక్షరాలు కూడా కనిపెట్టలేనంతగా నలిపేశారు. మీరు మీ శాడిజం. అయినా సరే నింద నా మీదకి వచ్చింది కాబట్టి ఎలాగైనా సరే దీన్ని భూతద్దలను చూసైనా సరే కనిపెడతాను. ఎవరు రాసుంటారబ్బా? అయ్యో, ఇప్పుడు గుర్తొచ్చింది. ఈ స్లిప్ నాదే. నీకెవరు రాసారే? నా ఫ్రెండ్ కావ్య ఉంది కదా, దానికి నీకు గొడవై మీరు మాట్లాడుకోవట్లేదు కదా? అందుకే ఆ డిస్టర్బెన్స్ క్లియర్ చేసుకుందామని కాలేజీ లాల్లోకి రమ్మని చెప్పింది. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలి. రాత్రి 9 గంటలకి కాలేజీ లాన్ లో కలుద్దామని రాసిందా? నిజం చెప్పు, వీళ్ళల్లో ఎవరు రాశారు? గౌరీ గారు, వేలుంది కదా అని కాలనీలో విగ్రహాల్లాగా మా వైపు చూపించకండి. మేము అలాంటి వాళ్ళం కాదు. అది ఇవాళ కాదక్క, మొన్న ఫేర్వెల్ పార్టీ జరిగింది కదా, ఆ రోజు నైట్. ఆ రోజు పార్టీ సగంలో కనిపించకుండా వెళ్ళావు, తన దగ్గరికేనా? అవును శ్రావణి, ఆ స్లిప్ అప్పటి నుంచి అలాగే ఉండిపోయింది. మార్నింగ్ బుక్ సర్దుతూ పడేశాను, అది అక్కకి దొరికిందనుకుంటా. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.